హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవ నిధుల కింద మొదటి విడత అయితే 5,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగిందండి. కాకపోతే కొన్ని జిల్లాల వారికి ఈరోజు మాత్రం అన్నదాత సుఖీభవ నిధులు అనేవి విడుదల చేయట్లేదండి. సో అన్నదాత సుఖీభవ ఇవ్వొద్దని ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో ఓకేనా. సో ఎందుకు వాయిదా పడడం జరిగింది, సో ఈ జిల్లాల వారికి ఎందుకు ఇవ్వట్లేదు, మళ్ళీ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనేది అయితే నేను ఈ వీడియోలో క్లారిటీగా 1 by 1 అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయాన్ని పులివెందుల అదేవిధంగా కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరో 3 మండలాలు 2 గ్రామాల పరిధిలోని రైతుల ఖాతాల్లో జమ చేయొద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికైతే ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఎందుకు ఈ జిల్లాల వారికి అదేవిధంగా ఈ మండలాల వారికి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయొద్దు అన్నారు అనేది అయితే నేను ఇప్పుడు చెప్తానండి. ఈ గ్రామాలు అదేవిధంగా ఈ జిల్లాల పరిధిలో గ్రామ పంచాయతీ అదేవిధంగా మండల పరిషత్ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ప్రభుత్వానికైతే లేఖ రాసినట్లయితే సమాచారం అండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో కొన్ని చోట్ల గ్రామ పంచాయతీ అదేవిధంగా జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు జరుగుతుండడంలో అక్కడ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందని చెప్పడం జరిగింది. సో ఈ కారణం చేత కొన్ని జిల్లాలు కొన్ని మండలాల వారికి ఈ నిధులు అనేవి ఈరోజు విడుదల కావట్లేదండి. సో ఆ జిల్లాలు ఏంటి, ఏ జిల్లాల వారికి ఏ ప్రాంతాల వారికి ఈరోజు నిధులు అనేవి విడుదల కావట్లేదు అనేది నేను ఇప్పుడు చెప్తానండి. సో ముందుగా ఏ ప్రాంతాల్లో ఈ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా చూసుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికలు ఏ జిల్లాల్లో ఏ గ్రామాల్లో జరుగుతున్నాయి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే కొండపి ప్రకాశం జిల్లా అదేవిధంగా కడియపులంక తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకైతే ఈరోజు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి విడుదల చేయట్లేదండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో ఓకేనా. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంపీటీసీ ఎన్నికలండి. సో ఇవి 3 జిల్లాల వారికి అయితే విడుదల చేయట్లేదు. సో ముందుగా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పరిధిలోని మనేంద్రం అనే గ్రామానికైతే ఈ నిధులు అనేవి ఈరోజు విడుదల చేయట్లేదండి. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా విడవలూరు అనే మండలంలో కూడా ఈరోజు ఈ నిధులు అనేవి విడుదల చేయట్లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేపకంపల్లి అనే గ్రామంలో కూడా ఈ నిధులు అనేవి విడుదల చేయట్లేదండి. సో ఈ విధంగా ఈ 3 మండలాల్లో అయితే ఈరోజు నిధులు అనేది విడుదల కావట్లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు జరిగే చోట కూడా ఈ నిధులు అనేవి విడుదల చేయట్లేదండి. సో 2 ప్రాంతాల్లో అయితే ఈ నిధులు అనేవి విడుదల చేయట్లేదు. ముందుగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట అయితే ఈరోజు ఈ నిధులు అనేవి విడుదల చేయట్లేదండి. సో ఓకేనా. సో ఈ కారణం చేత నేను ఇప్పుడు చెప్పిన ప్రాంతాలు అదేవిధంగా గ్రామాలు జిల్లాల వారికి ఈరోజు నిధులు అనేవి విడుదల కావట్లేదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఎందుకు విడుదల చేయట్లేదు, ఏ కారణం చేత వాయిదా వేయడం జరిగింది అనేది నేను చెప్పాను. సో మళ్ళీ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనేది చాలా మంది అడగొచ్చండి. సో వాళ్ళకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో ఎప్పుడైతే ఆ జిల్లాల్లో ఆ గ్రామాల్లో ఈ ఎన్నికల కోడ్ అనేది రిమూవ్ అవుతుందో అంటే ఎన్నికలు అయిపోతాయో అప్పుడైతే ఈ నిధులు అనేవి విడుదల చేసే అవకాశం ఉంటుందండి అన్నదాత సుఖీభావకు సంబంధించి 5,000 రూపాయలు అయితే. సో ఒకవేళ కనుక అయిపోయిన తర్వాత కూడా రిలీజ్ చేయకపోతే మళ్ళీ విడతలో అంటే అన్నదాత సుఖీభావకు సంబంధించి 2వ విడత అనేది విడుదల చేయడం జరుగుతుందండి. సో ఆ విడతలో అయితే ఈ 2 నిధులు అనేవి కలిపి వేసే అవకాశం అయితే ఉంటుంది. సో అన్నదాత సుఖీభావ 5,000 అదేవిధంగా 2వ విడతకు సంబంధించి 5,000 మొత్తం 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మళ్ళీ విడత ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే జనవరిలో వీళ్ళకి 10,000 రూపాయలు పడే అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా వారికి పేమెంట్ అనేది వాయిదా వేయడం జరిగిందండి. సో అదేవిధంగా చాలామంది ఇంకో డౌట్ ఉండొచ్చండి. సో ఏంటంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ నిధులు ఈ జిల్లాల వారికి పడలేదు కదా, ఈ మండలాల వాళ్ళకి క్రియేట్ కాలేదు కదా. సో ఇప్పుడు పిఎం కిసాన్ 20వ విడత 2,000 రూపాయలు వాళ్ళకి జమ అవుతుందా అనేది అడగొచ్చు. సో పిఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలు జమ అవుతుందండి. సో ఎన్నికల కమిషనర్ గారు అయితే
పీఎం కిసాన్ అమౌంట్ అనేది జమ చేయొచ్చు అనేది చెప్పడం జరిగింది. కేవలం అన్నదాత సుఖీభవ నిధులు ఏవైతే ఉన్నాయో 5,000 రూపాయలు అవి మాత్రమే వాయిదా పడడం జరిగిందండి. పీఎం కిసాన్ 2,000 రూపాయలు అయితే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ వాళ్ళకైతే జమ అవుతున్నాయండి అమౌంట్ అయితే. సో ఎవరికైనా సరే అమౌంట్ అనేది జమ అయ్యి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అన్నదాత సుఖీభవ అదేవిధంగా పీఎం కిసాన్ 2 అమౌంట్ అనేది జమ అయిందా లేదా ఒక పేమెంట్ మాత్రమే అకౌంట్లో జమ అయ్యాయా అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో ఈరోజు ఈ వీడియో టాపిక్ అయితే ఇంతేనండి. సో ఈ కారణం చేత ఈ జిల్లాల వారికి అదేవిధంగా ఈ మండలాల వారికి అమౌంట్ అనేది వాయిదా వేయడం జరిగింది. సో దీనిపై అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.